చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నరసింహ సరస్వతి కొలువు తీరి ఉన్నటువంటి గానుగాపుర క్షేత్రానికి యాత్రని సంకల్పించుకున్నారు శ్రీమతి లతా దత్త గారు. సో ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజు నాగుల చవితిని కూడా పురస్కరించుకుని యాత్ర చేయబోతున్నారు. భక్తులందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి లతా గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. సో వచ్చేసింది ఆ రోజు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఎప్పుడు పద్మిని అడుగుతూ ఉంటుంది, అక్క ఏమైనా ప్లాన్ చేశారా, మరి అందరినీ తీసుకెళ్తారా భక్తులు అందరి తరపు నుంచి తనే అడుగుతూ ఉంటుంది అనమాట, వాళ్ళ మనసులోని మాట కూడా. నేనైతే ప్రతి నెల వెళ్తూ ఉంటాను స్వామి దగ్గరికి, కానీ భక్తుల్ని అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాను, 2 నెలలకోసారి 3 నెలలకోసారి. అలా ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు నాగుల చవితి. నిజంగా వచ్చే వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అంటే, ఎవరైనా సరే ఈ నాగుల్ని పూజించడం వల్ల వాళ్ళకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. చాలా మందికి తెలియదు నాగుల్ని పూజించాలా అనుకుంటారు. తప్పకుండా పూజించాలి. వాళ్ళు కూడా సర్పదేవతలు. మనకు వచ్చే ఆటంకాలు, కాలసర్ప దోషాలు అవ్వచ్చు, స్వప్నంలో పాములు వస్తూ ఉంటాయి, అలాగే సర్పానికి సంబంధించి చాలా దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ కూడా ఇవాళ పుట్లో పాలు పోయటం వల్ల తొలగిపోతాయి. సాధారణంగా నాగులు ఇలవెలుపుగా ఉంటారు, చాలా మందికి కూడా ఇలవెలుపుగా ఉంటారు, కానీ మర్చిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో నాగుల్ని పూజించటము అంటే ఇంటి దేవతలైతే పూజించాలి, అలా మరవకూడదు ఎప్పుడు కూడా. ఎవరి ఇంటి దేవత కుల దేవత ఉన్నారో సర్ప దేవతలు అంటారు. మానసాదేవి, రేణుకాదేవిని కూడా ఒక్కోసారి సర్ప రూపంలోనే రేణుకా ఎల్లమ్మ అంటారు. ఇక్కడ సర్పదేవతల్లోనే పూజిస్తారు. ఎవరైతే ఆ సర్పదేవతల్ని పూజిస్తారో సుఖశాంతులు, అలాగే ఆయుర ఆరోగ్యాలు, ఈ గ్రహ దోషాలు కూడా తొలగుతాయి. చాలా మందికి పెళ్ళిళ్ళు కాకపోవటానికి, పిల్లలు పుట్టకపోవటానికి రీజన్ కూడా అదే అన్నమాట. అద్భుతం అక్క. అయితే స్వామివారి దర్శనం ఆయన అనుజ్ఞ ఉంటే మాత్రమే జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఇవ్వాలి రండి అని చెప్పి. సో అది కూడా కార్తీక మాసంలో స్వామివారి దర్శనం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఏం చెప్తారక్క? త్రిమూర్తుల్ని దర్శించుకోవటం, దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళటము, కార్తీక మాసంలో దత్తారాధన చేయడము, దత్తుల్ని దర్శించుకోవటం వల్ల జ్ఞానము, నవగ్రహ సమస్యలు కూడా తొలగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ కూడా పోతాయి, అలాగే జ్ఞానం సమృద్ధిగా వస్తుంది, జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి, ప్రారంధ కర్మలు కూడా తొలగిపోతాయి. మనం ఎన్నో గుట్టలు పెరిగిపోయి ఉంటాయి, తెలియదు, ఒక్క రోజులో పోవు కదా. ఇలాంటి క్షేత్రాలు, ఇలాంటి పుణ్య దినాల్లో, కార్తీక మాసంలో, ఇలాంటి శుభదినాల్లో గనక స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా విశేషమైన ఫలితం స్వామిస్తారు. త్రిమూర్తులు ఇక్కడ పుట్టి కార్తీక దామోదరునో హరిహరులనో కాకుండా ముగ్గురిని కొలుస్తున్నాం కాబట్టి తప్పకుండా అత్యంత ఫలదాయకం అసలు త్రిమూర్తుని కొలుచుకోవటం ఖచ్చితంగా. అయితే గానుగాపుర క్షేత్రంలో భిక్షా కార్యక్రమం అనేది చాలా వైశిష్ట్యమైనటువంటి పాత్ర ఉంది దానికి. ఎందుకంటే స్వామి ప్రత్యక్షంగా భిక్షను స్వీకరించడానికి ప్రతిరోజు 12 గంటలకి గానుగాపుర క్షేత్రంలో ఉంటాను అని అభయం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పంచమి అంటే రేపు జరుగుతుంది కదా భిక్షా కార్యక్రమం. పంచమి పూట భిక్షా కార్యక్రమం జరగబోతుంది రేపు. ఎట్లా ఉండబోతుంది దాని ఫలితం కూడా? అసలు భిక్ష అంటే చాలా మంది భక్తులకి కూడా అర్థం కాదు. భిక్ష అంటే స్వామి, సాక్షాత్తు స్వామి మన కర్మల్ని స్వీకరించడానికి వస్తారు. వచ్చి మనం వేసే భిక్షని ఆయన తీసుకుంటేనే మన కర్మలు తొలుగుతాయి. అందరు కూడా భిక్ష అంటే మేము భిక్ష చేసామంటారు. అంటే మీరు భోజనం చేయటం కాదు, మీరు కూడా అక్కడ వండించి స్వామి నా 4 గృహాలకి తప్పకుండా వస్తానని అప్పుడు భాస్కర్ శర్మకి వాగ్దానం చేస్తారు. ఆ ఒక్కరింట్లో, ఆ పూజారింట్లో మనం ఎప్పుడు వండించి భిక్ష వేయిస్తాం అందరి చేత. ఎంత అవుతుందో భిక్షకి ఆయనకి ఇచ్చేసి అక్కడ వంట చేయించి అందరి చేత భిక్ష వేయిస్తాం. ఇప్పుడు వీళ్ళ చేత కూడా చేయిస్తాము. ఖచ్చితంగా స్వామి ఆ ఇంటికి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. వీలేసింది భిక్ష వెయ్యాలి. అలాగే 3 ఇళ్ళకి కానీ 5 ఇళ్ళకి కానీ వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్ష తీసుకోవాలి. ఇప్పుడు నేను దత్తదీక్షలు ఇచ్చాను కదా, వీళ్ళందరికీ రోజు 3 ఇళ్ళకి వెళ్ళి భిక్ష చేసుకురమ్మన్నాను. వెళ్ళి చేసుకొస్తున్నారు. ఎవరు దొరుకుతారా అనుకుంటే వాళ్ళే పిలుస్తున్నారు. ఇలా పట్టుకొని భవతి భిక్షాందేహి అని జోలే పట్టుకొని అడగాలన్నమాట. వెళ్తే అందరూ బియ్యం వేస్తున్నారు, కూరగాయలు వేస్తున్నారు. చాలా బాగుంది. వాళ్ళ అనుభవం కూడా మీరు అడిగి తెలుసుకోండి అసలు ఎలా ఉంది భిక్షా కార్యక్రమం అని. చాలా అత్యంత వైభోగంగా ఉంది.